Thank you, Father. Hallelujah. Yesaya, మీకు వందనాలు. ప్రేమ గల తండ్రి మీకు స్తోత్రాలు నాయన. మహాగణుడ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవ, ప్రేమ కలిగిన దేవ, మా తండ్రి మీకు యేసయ్య, స్తోత్రాలు. జీవం కలిగిన తండ్రి, తండ్రి మీకు స్తోత్రాలు మా నాయన. హల్లెలూయా 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 స్తోత్రాలు వందనాలు, చెల్లిస్తున్నాం. స్తుతులు, హల్లెలూయా హల్లెలూయా గొప్ప దేవ, హల్లెలూయా 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 స్తోత్రాలు ప్రభా స్తోత్రాలు ప్రభా స్తోత్రం చేస్తున్నాం తండ్రి. నా దేవ, నా తండ్రి, మీకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తోత్రుడా, స్తోత్రాలు యేసయ్య, మీకు ఆరాధిస్తూ ఉంటాం కనపరుస్తూ ఉంటాం. కనికరమును బట్టి వందనాలు నాయన. నీ కృపను బట్టి వందనాలు తండ్రి. నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ రాజువు తండ్రి, నీవే నా దేవుడు. స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. సదాకాలము మీరు మాకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవ మాకు ఇమ్మానుయేలుగా నిత్యము మాకు తోడుగా ఉన్న తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా నాయన. ప్రభా మిమ్మల్ని సన్నిధిని మాకు తోడుగా Thank you, Father. Hallelujah. Thank you, Jesus. మీకు వందనాలు. సునీత రఘుమారం గారు స్తుతి ఆరాధన నడిపించవలసిన కోరుచున్నామండి. సునీత రఘుమారం గారు స్తుతి ఆరాధన నడిపించి వాక్యం కొరకు ప్రార్థించవలసిన కోరుచున్నాం. సిద్ధంగా అయినట్లయితే విమలాం గారు మీరు ప్రార్థన చేస్తారా? వేదవాక్యం గారి కొరకు కూడా ప్రార్థన పెట్టండి. అమ్మగారు బలహీనంగా ఉన్నారు, వాక్యం కొరకు కూడా ప్రార్థన పెట్టండి. థ్యాంక్ యూ. విమలాం గారు, విమలా సుకృష్ణ గారు. అయితే ఝాన్సీ గూడపట్టు గారు, సిస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ప్రేమ కలిసి అదయగల తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా ఎడల ప్రభ మీరు చేసిన ఎన్నో ఉపకారాలను బట్టి నాయన నీ సన్నిధిలో నేను స్తుతిస్తున్నాం ప్రభ. నిన్ను కీర్తిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నానైనా. నువ్వు గొప్ప దేవుడు అని ప్రభ, జీవంగల దేవుడు అని నాయన. ప్రతి ఒక్కరూ ప్రభ నిన్ను స్తుతిస్తున్నామయ్యా. అందరము ప్రభ ఏకాత్మతో ఏక మనసుతో ప్రభ మా హృదయంతో ప్రభ నేను స్తుతిస్తున్నాం. మా స్తుతుల పైన నువ్వు ఆసీనుడివై ఉన్నావని ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం, పూజిస్తున్నాం నాయన. గొప్ప దేవుడా, గొప్ప కార్యములు చేయవాడా, నీ కొందనాలు నాయన. మేలులతో మా హృదయాలను తృప్తిపరిచేదేవా, నీ కొందనాలు స్తోత్రాలు నాయన. నైనా నువ్వు మహాకాశములు పట్టజాలని దేవుడివై ఉన్నప్పటికీ ప్రభా మాలో మాతో నివసించడానికి నైనా, మాతో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్న విధానం బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇప్పటి వరకు నీ బిడ్డలు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు నీ సన్నిధికి వచ్చాయని నమ్ముతున్నాం. చేసిన స్థుతులు స్థుతుల మీద నువ్వు ఆసీనుడు అయ్యావని మేము నమ్ముతున్నాం నాయన. ఇప్పుడు నీ దాసుడు వాక్యం అందించడానికి సిద్ధపడి ఉంటుండగా మీరు సహాయం దయచేయండి. గత కొన్ని వారాలుగా జకరియా గ్రంథం పైన బైబిల్ స్టడీ చేస్తుండగా నాయనా మరి మీరే కృప చూపించండి, నీ యొక్క ఆత్మతో నడిపించండి. ఎన్నో గొప్ప సత్యాలు నాయనా మీరు మాకు తెలియపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరి నీ దాసుని నీ యొక్క ఆత్మ చేత అభిషేకించండి వాక్యం వెలువడుతున్నప్పుడు మా అందరి హృదయాలను మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. లూదియా ఎలా హృదయంతో వాక్యం ఉందో అలా మేము ఆ వాక్యాన్ని మా మనసుతో, మా హృదయంతో వాక్యాన్ని విని
మేము మర్చిపోకుండా ప్రభ ప్రతి దినము దాన్ని నెమరు వేసుకోవటానికి, వాక్యానుసారంగా ప్రవర్తించటానికి మీరు మాకు తగిన జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాం నైనా. నీ దాసుల్ని నీ యొక్క ఆత్మ చేత పూర్తిగా అభిషేకించమని, తన నోటిలో నీ మాటలు ఉంచండి ప్రభా. నైనా మరి వాక్యం ప్రభా వింటున్నప్పుడు మా అందరి హృదయాలలో ఆ వాక్యం క్రియ చేయటానికి నైనా మీరే కృప చూపించమని వేడుకుంటున్నాం. అదే విధంగా ప్రభా మరి యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు కూడా అనేక మంది చూసి మేలు పొందటానికి కూడా మీరు సహాయం చేయమని, మరి ముఖ్యంగా మరి ఈ రోజు ప్రభా శరీరంలో కొంత అనారోగ్యంతో బాధపడుతున్న వేదవాక్యం గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డను మీరు సంపూర్తిగా మీరు ముట్టి స్వస్థపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అందరు. స్వరూపన్న ప్లీజ్ అన్న. అందరికి వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మన అందరిని సజీవ లెక్కలో ఉంచి తన నామాన్ని స్తుతించడానికి, మహిమపరచడానికి, గణపరచడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించబోతున్నటువంటి బ్రదర్ బావి రత్నాకర్ అన్నయ్య గారు అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. బ్రదర్ బావి రత్నాకర్ అన్నయ్య గారు దేవునిచే కనికరింపబడిన ఒక పాత్ర. వేదాంత విద్య ఎడల వారికి ఆసక్తి, స్నేహితులు మరియు రుచిగల ఫుడ్ వారికి ఎంతో ఇష్టం. వారి ప్రియ సతీమణి గారు, షీలా గారు మరియు బావి గారులకు 3 కుమార్తెలు. అనేక మంది ఆత్మీయ బిడ్డలు ఉన్నారు. అందమైన సాగర తీరం విశాఖపట్నంలో వారు నివసిస్తా ఉన్నారు. వెల్కమ్ అన్నయ్య గారు. దేవుడు అన్నయ్య గారిని దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అన్నయ్య వెల్కమ్ అన్నయ్య. థ్యాంక్ యూ అమ్మా డాక్టర్ స్వరూప్ గారు. థ్యాంక్స్ అమ్మా. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు, వందనములు, శుభములు తెలియజేసుకొంచున్నానండి. మరి ఈరోజు సహోదరి శ్రావణి గారు మన మధ్య కొత్తగా జాయిన్ అయ్యారు. వెల్కమ్ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అమ్మా. శ్రావణి గారు విశాఖపట్నం నుంచి జాయిన్ అయ్యారు. మా వైఫ్ తనని పరిచయం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాకమ్మా. మరి శ్రావణి సిస్టర్ గారి గురించి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాము. మరి వాక్యంలో మనం ముందుకెళ్దాం. జకర్యా గ్రంథము ఈరోజు 12వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. మరి గడిచిన వారాలుగా జకర్యా గ్రంథం చదువుతున్నప్పుడు ఇది ఇంత పెద్ద లోతైన గ్రంథం అని నేను తెలుసుకుంటున్న కొద్దీ ఇది ఎంత గంభీరమైన పుస్తకమో నేను ఆశ్చర్యపోతా ఉన్నాను. ఇది ఎంత ప్రవచనము, చాలా సుదీర్ఘమైన భవిష్యత్తులోనికి చూసేలాగా నా దేవుడు జకర్యా భక్తునికి కృప అనుగ్రహించారు. మరి ఉపోద్ఘాతంగా ఒక మాట తెలియచేయాలనుకుంటున్నాను. మనం చాలాసార్లు అంత్య దినములను అనే మాట మనం వింటాం, లాస్ట్ డేస్ అని. అది అంత్య దినములు అంటే ఏ టైం పీరియడ్, ఏ సమయాలు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంత్య దినం అంటే, మరి యేసుప్రభు వారు ఆరోహణమైన దగ్గర నుంచి, లేదా యేసుప్రభు వారి సమయములు ఆయన ఆరోహణమైన తర్వాత క్రీస్తు శకము 70వ సంవత్సరంలో యెరూషలేము దండయాత్ర చేయబడి యెరూషలేంలో ఉన్న ఆ యొక్క ఆలయంని నాశనం చేస్తారు రోమా ప్రభుత్వం. ఇంచుమించు అక్కడి నుంచి యేసుప్రభు వారు 2వ రాకడలో రాబోతున్న సమయాలని అంత్య దినములు అంటారు. మరొకసారి చెప్తాను, ఇంకా సులభంగా చెప్పాలంటే యేసుప్రభు వారు ఈ భూలోకంలో వచ్చిన మొదటి రాకడ నుంచి యేసుప్రభు వారి 2వ రాకడ వరకు. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే యేసుప్రభు వారు ఆరోహణమైన తర్వాత ఇంచుమించు 70 సంవత్సరాలకి యెరూషలేం దేవాలయము నాశనం చేయబడుతుంది. ఆ సమయాల నుంచి మరి భవిష్యత్తులో యేసుప్రభు వారి 2వ రాకడ మనము ఎదురు చూస్తూ ఉన్నాం. యేసుప్రభు వారి 2వ రాకడ వరకు అంత్య దినములు అని పిలువబడుతున్న కాలం అన్నమాట. ఆ కాలంలో మనం ఉన్నాం. ఇప్పటికి 2000 సంవత్సరాలు ఇంచుమించు గడిచిపోయినవి. ఇంకా ఎంతకాలము ఉంటుందో మనకు తెలియదు. సమయములు, కాలములు దేవుని తండ్రి అయిన దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నవని బైబిల్ సెలవిస్తుంది. అయితే సూచనలు బైబిల్లో మన కొరకు రాయబడి ఉన్నాయి, మనం జాగ్రత్తగా సిద్ధపడటానికి కొరకు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మరి ఒకలాంటి ప్రత్యేకమైన ఒక యుగంలో మనం ఉన్నాం.
ఒకలాంటి ప్రత్యేకమైన కాలంలో మన జీవితము దేవుడు సృష్టించాడు. మన జీవిత కాలము 70, 80, 90, 100 ఎంతైతే అంత. ఈ యొక్క ఆయుష్ని మనల్ని దేవుడు పెట్టిన సమయాలు, కాలములు, మనల్ని దేవుడు తల్లి గర్భంలో సృష్టించి మరి నరులారా తిరిగి రండి అని పిలిచే ఆ కాలం వరకు నన్ను ఉదాహరణకి నా బర్త్డే నుంచి నా డేట్ ఆఫ్ బర్త్ నుంచి డేట్ ఆఫ్ డెత్ వరకు నన్ను ఈ యొక్క అంత్యదినములలో ఉంచాడు దేవుడు. నన్ను సృష్టించాడు. అలాగే మిమ్మల్ని అందరినీ కూడా. మరి ఈ సమయాల్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, సమయం విషయంలో మరి మనం ఒక బాధ్యతగా ఉండటానికి, మెళకువగా ఉండటానికి ఈ యొక్క ప్రవచనాలు ఈ ప్రవక్తల యొక్క పుస్తకాలు మనకి చాలా సహాయం చేస్తాయి. ఈ ప్రపంచాన్ని సరిగా చూడటానికి, సరి అయిన వరల్డ్ వ్యూ మనకు ఉండటానికి దేవుని కృప మనకు అనుగ్రహించబడుతుంది. మనము ప్రవక్తలు రాసిన పుస్తకాలని అర్థం చేసుకుంటే, చదువుకుంటే, ధ్యానం చేసినప్పుడు. ఒక ఆయన అన్నాడు, ప్రవచనము ఎలా ఉంటుందంటే, ప్రాఫెసీ ఈజ్ లైక్ ఎ స్పేస్ ట్రావెల్. మరి ఈ యొక్క అంతరిక్షంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అక్కడి నుంచి ఆ భూమిని చూసినప్పుడు, భూమిలో అసలు ఎలాంటి ఆకారాల్లో ఉన్నాయి సముద్రాలు, ఎలాంటి రిసోర్సెస్ ఉన్నాయి, ఏది ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంది, ఆస్ట్రేలియా ఇండియాకి ఎంత దూరం ఉంది, అమెరికా ఏ షేప్లో ఉంది, మరి సముద్రము మీద పరిచాడంట భూమిని దేవుడు. అది కళ్ళారా చూసి, మరి మొన్న ఒక వీడియో చూశాను. మా చిన్న పాపకి సముద్రంలో ఉన్న పెద్ద పెద్ద ఫిష్లు అంటే ఇష్టం, షార్క్ ఫిష్లు అంటే. మరి అంతరిక్షం నుంచి ఒక శాటిలైట్ ఉపగ్రహం ఏం చేసింది, ఒక వీడియో తీసింది. ఏంటంటే, ఏదో దేశ తీరంలో మహా పెద్ద తిమింగలం, అది ఎంత పెద్దగా ఉందంటే దాదాపు ఒక మహా పెద్ద షిప్ అంత పెద్ద చేప అది కదలాడుతున్నట్టు అంతరిక్షం నుంచి వాళ్ళు వీడియో తీశారు. ప్రవచనము అలా ఉంటుందట. మన భూమిని కానీ, మన జీవితాలని కానీ, మన కాలాలని కానీ పైనుంచి పక్షి చూసినట్టే కాకుండా ఇంకా పైనుంచి అంతరిక్షం నుంచి చూస్తే భూమిని చూస్తూ చంద్రుని కూడా చూస్తూ ఉంటాయి అంతరిక్షంలో ఉన్న స్పేస్ ట్రావెల్ చేస్తున్న శాటిలైట్స్. ఎంత దృష్టి మనకు అనుగ్రహిస్తుందో. అందువలన మనము సమయాలంటే, మనం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే పోయేంత వరకు సమయం గురించి బాధ్యతగా ఉండటం అనేది ఒక విషయం అయితే, కాలాల విషయంలో బాధ్యతగా ఉంటాం. మనం అంత్య దినముల్లో ఉన్నాం అనగానే ఫస్ట్ థింగ్ నాకు గుర్తుకొచ్చేది అంత్య దినములు అనగానే చిన్న భయం. ఎందుకంటే రెండవ రాకడ, అంత్య దినం అనగానే ఒక రెండవ రాకడ ఒక్కటే మనకి గుర్తుకొస్తుంది. అది మంచిదే, చాలా అవసరం. కానీ అంత్య దినములు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, అసలు ఏం జరుగుతున్నాయి, ఏం జరగబోతాయి, ఏం జరుగుతాయని బైబిల్ చదివిస్తుంది. అలాంటి ఒక అధ్యాయం ఇది, 12వ అధ్యాయం, జకర్యా 12వ అధ్యాయం. చిన్న ప్రార్థన చేసుకొని చదువుకుందాం. మహాపరిశుద్ధుడా నాయన, మేము మీ చేత సృష్టించబడిన కేవలం సృష్టి నాయన, కనుక నీ చిత్తమైతే నాయన మమ్మల్ని కటాక్షించి జకర్యా 12వ అధ్యాయం చదువుబోచుండగా నీ కృప దయచేయండి. నువ్వు ఎంతైన కార్యం చేయగలిగిన దేవుడు, వాక్యము చదువుతున్నప్పుడు ఎనలేని మేలు చేయగలిగిన దేవుడు నాయన, కేవలం మాట్లాడటమే కాకుండా ప్రభువా, వెలుగును అనుగ్రహించి దేవుడు ప్రభువా నాయన, మరి మాటల్లో చెప్పలేనంత గొప్ప అద్భుతమైన కార్యము మా మనసుల్లో, హృదయాల్లో చేయగలిగిన దేవుడు, నీకు స్తోత్రములు నాయన. ఈ యొక్క 12వ అధ్యాయం జకర్యా గ్రంథం నాయన, మమ్మల్ని మా యొక్క మనోనేత్రములను తెరవమని బ్రతిమాలుకొనిచ్చాను. ఆశ్చర్యకరమైన సంగతులు చూచుటకు నీ కృప దయచేయండి. అయోగ్యులను ప్రభువా, నోటి మాంద్యం కలిగిన నన్ను కటాక్షించండి నాయన. వాక్శక్తిని అనుగ్రహించండి. చేరువచ్చిన ప్రతి బిడ్డని నీ శక్తితో నింపండి ప్రభువా. నీ స్వస్థత నాయన శక్తిని ఇప్పుడే పంపించమని అడుగుతున్నాను. ఈ యొక్క తరంగాల ద్వారా నీ స్వస్థత శక్తిని పంపించండి. టచ్ ఎవ్రీబడి లార్డ్. ముఖ్యంగా ప్రభువా, సహోదరి వేదవాక్యం గారిని మీరు ఇప్పుడే ఆయన నీవు దర్శించండి, దగ్గరికి వెళ్ళండి, టచ్ చేయండి ప్రభువా, లేవనెత్తండి, నీ రక్తంతో టచ్ చేయండి ప్రభువా, నీ శక్తిని అనుగ్రహించండి ప్రభువా నాయన. తండ్రి, నీ స్వస్థత శక్తిని నాయన ఆ బిడ్డ మీద కృమ్మరించమని అడుగుతున్నాను.
ఎంపవర్ హర్ లార్డ్ జీసస్. నీకు స్తోత్రము చెల్లించుకొంచు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 1వ వచనం చదువుతానండి. జకర్యా 12:1 వచనం నుంచి చదువుకుందాం. దేవోక్తి ఇశ్రాయేలీయులను గురించి వచ్చిన యెహోవా వాక్కు. ఇంగ్లీష్లో బర్డెన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అని. దేవోక్తి నాకు తెలుగు బైబిల్ చాలా ఇష్టం, ఎందుకంటే చాలా బాగుంటుంది డెప్త్. ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్కి ఎంత డెప్త్ ఉందో తెలుగు బైబిల్కి అంతే డెప్త్ ఉంటుంది, అంతే లోతు ఉంటుంది. తెలుగు బైబిల్ చాలా బాగుంటుంది. దేవోక్తి ఇశ్రాయేలీని గురించి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగంలో జీవాత్మను సృజించి యెహోవా సెలవిచ్చినదేమనగా. ఇక్కడ 3 గుణలక్షణాలని గుర్తు చేస్తున్నాడు జకర్యా దేవుడి గురించి. దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆకాశ మండలంలోను విశాలపరిచాడంట. ఈ స్ప్రెడ్ చేశాడంట ఆకాశం. ఈ యొక్క మీలో ఎయిర్ ట్రావెల్ చేసిన వాళ్ళకి మీరు చూసుంటారు, అంతులేని అంతరిక్షం, ఆకాశాలు. మరి వెళ్తుంటే విమానాలు సహజంగా గంటకి 800-900 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంటాయి. అవి ఒక చిన్న చుక్కలా కనిపిస్తాయి. ఒక్కొక్కసారి డే లైట్లో వెళ్తున్నప్పుడు మనకి కొంత దూరంలో మన ఎదురు నుంచి ఇంకొక విమానం మన సైడ్ నుంచి మనకు కనిపిస్తూ వెళ్తుంది. అది ఒక చిన్న పెట్ట అంత కూడా ఉండదు. అంత 900 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంటే ఆకాశం ఎక్కడ సరిపోదు. అది ఆకాశ మండలంలో చుక్కల్లాగా ఉంటాయి ఈ యొక్క పెద్ద పెద్ద జంబో జెట్స్, ఏరోప్లేన్స్. అలా ఈ ఆకాశాన్ని విశాలపరిచాడట. భూమికి పునాది వేసాడట. భూమికి పునాదులు ఉన్నాయన్న సంగతి శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. భూమికి పునాది వేసాడని మన దేవుడు యేసు ప్రభువారు. అలాగే మనుష్యుల అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా. మనుష్యుల అంతరంగంలో, నా అంతరంగంలో, నీ అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా. హల్లెలూయా. యెహోవా 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 అని ఈ మధ్య ఒక్కడెవడో ఈ బాబా లాంటి వ్యక్తి చాలా చులకనగా మాట్లాడుతున్నాడు. అతనికి తెలియక అతడంట ఏ డిబేట్కి రావడానికి ఆయనకి ధైర్యం లేదు. మన క్రైస్తవ నాయకుల్లో కూడా సరిగ్గా సిద్ధపడకుండా డిబేట్లకి వెళ్తున్నారు. టీమ్గా వెళ్తే బాగుంటుంది. ఒకళ్ళు వెళ్తే మనకి మన ఆలోచన సరిపోవు. ఒక్కోసారి మనకు రాని ఆలోచన ఇంకొక పాస్టర్ గారికి రావచ్చు, ఇంకో నాయకుడికి, క్రైస్తవ నాయకుడికి రావచ్చు. కనుక టీమ్గా డిబేట్ చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా దేవుడు తన సంఘం అనే తన శరీరంలో 5 ఉద్యోగ వరములను ఇచ్చాడు. 1 అపోస్తలులు, 2 ప్రవక్తలు, 3 సువార్తికులు, 4 కాపరులు, 5 ఉపదేశకులు. ఈ లాస్ట్లో ఉన్న ఉపదేశకులు బైబిల్ టీచర్స్, దే ఆర్ అనాయింటెడ్ పీపుల్. వాళ్ళు రంగంలోకి దిగాలి ఇలాంటి డిబేట్స్కి. వాళ్ళు మనకి పుష్కలంగా ఉన్నారు. మనం కళ్ళు తెరిచి చూస్తే దేవుడు వారికి అనాయింటింగ్ ఇచ్చాడు. మరి క్రీస్తు శకము ఇంచుమించు 300 సంవత్సరములు అనుకుంటా. ఆరిజన్ అనే వ్యక్తి, ఆయనకి దేవుడు బహు బలమైన అభిషేకం ఇచ్చాడు. ఏంటంటే ఉదాహరణకి ఆయన ఈరోజు వాక్య ధ్యానం మొదలు పెడితే రాత్రింబగళ్ళు తిండి తిప్పలు లేకుండా ఒక 2-3 డేస్ ఆయన రూమ్లోనే, ఆయన డెస్క్ దగ్గర అలా ధ్యానం చేస్తూనే ఉంటాడంట. ఆయన ఒక మాటని క్రైస్తవ సమాజానికి పరిచయం చేశాడు. ఆ మాటే త్రిత్వము, ట్రినిటీ. ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. నేను ఎందుకు చెప్తానంటే యెహోవా అనే మాటని చులకలుగా వాడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి వీడియోస్ చాలా వస్తున్నాయి. ఆయనకు తెలియని విషయం ఒకటి ఉంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జెహోవా? యాహ్వే. యెహోవా అంటే ఏంటంటే ఉన్న సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్, తనకి తానుగా ఉనికిలో ఉన్న దేవుడు. జూయిష్ నేషనల్ నేమ్ అది యాహ్వే. యాహ్వే యెహోవా. యెహోవా అంటే చాలా మంది తండ్రి అయిన దేవుడు అనుకుంటారు. నో, ఇట్ ఈస్ ద గాడ్స్ త్రియేక దేవుని నేమ్ అది. యెహోవా బదులు యెహోవా అన్న మాట కనిపించినప్పుడల్లా తనకు తానుగా ఉనికిలో ఉన్న దేవుడు అన్న మాట పెట్టి చదివితే మన అండర్స్టాండింగ్ అంతా మారిపోతుందని నేను అనుకుంటున్నాను. తనకి తానుగా ఉనికిలో ఉన్న దేవుడు మనుష్యుల అంతరంగంలో జీవాత్మను సృజించు తనకు తానుగా ఉనికిలో ఉన్న దేవుడు. ఈ 3 లక్షణాలు చెప్తూ ఇక్కడ
ఈ యొక్క మనం చదవబోయే ఈ మిగిలిన వచనాలు మరి సుదీర తీరాల్లో, కాలాలకు సంబంధించిన సుదీర తీరాల్లో ఆ యొక్క డిస్టెంట్ హొరైజన్ని ఆయన చూస్తూ ఈ ప్రవచన మాటలు రాస్తున్నాడు. జకర్యా 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో, మరి ప్రకటన గ్రంథం 15, 16 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఏడుగురు దేవుని దూతలు దేవుని యొక్క ఉగ్రతా పాత్రల్ని ఈ భూలోకం మీద కృమ్మరించడం రాయబడి ఉంటుంది. ముఖ్యంగా 6వ పాత్ర కృమ్మరించబడినప్పుడు 16వ అధ్యాయంలో మనం చూస్తాం. 14, 15, 16 వచనాల్లో, ప్రకటన 16, 14, 15, 16 వచనాల్లో ఏముంటుందంటే, 6వ పాత్ర ఈ భూమి మీద కృమ్మరించబడినప్పుడు 6వ దూత ఆ పాత్ర కుమ్మరించినప్పుడు యూఫ్రటీస్ నది మొత్తం ఎండిపోతుందంట. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్మగెద్దెన్ అన్నమాట. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం నుంచి లేదా 12వ వచనం నుంచి నేను చదువుతానండి. ప్రకటన 16, 12. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్ మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేశాను. హర్ మెగిద్దోను. ఇంకొక మాట ఏంటంటే దీనికి ఆర్మగెడ్డెన్, ద బ్యాటిల్, ఫైనల్ బ్యాటిల్, అంత్య దినముల్లో చివర్లో జరిగే ఒక మహాయుద్ధము. ఆ యుద్ధము ఎవరెవరికి జరుగుతుందంటే, సింపుల్ గా ఈ భూలోకంలో దుష్టులైన రాజులు, దుష్టులైన మనుషులు ఒకవైపు, యేసుక్రీస్తు ప్రభువారు మరొక వైపు. యేసుక్రీస్తు ప్రభువారి మీదకే యుద్ధం చేయడానికి రాజులు కూడుకుంటారట, దుష్టులైన మనుషులందరూ కూడుకుంటారట. ఆ యుద్ధంలో ఇంకా చెప్పనవసరం లేదు కదా, యేసు ప్రభువారిదే విజయం. కానీ వారికి తెలియక కూడుకుంటారంట. ఆ యుద్ధం గురించి, ఆ యుద్ధంలో ఒక దేవుని పనిముట్టుగా మరి యెరూషలేముని దేవుడు వాడుకుంటున్నాడు. ఇశ్రాయేలు దేశమును దేవుడు వాడుకోబోతున్నాడు అంత్య దినముల చివరిలో. ఈ మహాయుద్ధంలో ఇశ్రాయేలు దేశము అనేది దేవుని పనిముట్టు. ఈ అర్మగెద్దెను అనే యొక్క యుద్ధంలో దేవుడు తన యొక్క మహిమను, బలమును ప్రదర్శించబోయే పనిముట్టు ఇశ్రాయేల్ దేశం. ఆ ఇశ్రాయేల్ దేశం ద్వారా దేవుడు, అంటే ఆత్మ సంబంధమైన గ్రహింపుతో మనం చూడాలి. ఇశ్రాయేలులో ఇశ్రాయేల్ ఉంటది, మన చర్చ్లో చర్చ్ ఉన్నట్టు. ఒక ఆయన అన్నాడు, సంఘంలో సంఘం ఉంటుందండి అన్నాడు. నాకేం అర్థం కాలేదు. నాకు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పండి సార్ అంటే, మనం ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్ళినప్పుడు చర్చిలో ఒక 1000 మంది ఉన్నారు అనుకోండి, అదంతా సంఘం అనుకుంటున్నామేమో, దాంట్లో సంఘం ఉంటుంది అన్నాడు. చర్చిలో చర్చ్ ఉన్నట్టు అలాగే ఇశ్రాయేలులో ఇశ్రాయేల్ ఉంటది, చెవి గలవాడు వినుగాక అన్నట్టు. వి షుడ్ లిసన్ విత్ అవర్ హార్ట్స్. మరి హృదయంతో వినమని, మన హృదయంతో విన్నట్లయితే ఇశ్రాయేలు దేశము దేవుని చేతిలో పనిముట్టుగా ఈ ఆర్మగెద్దెను అనే యొక్క మహా అంత్య లాస్ట్ యుద్ధం, అది ఈ మానవ జాతి చరిత్రలో దేవునికి, వికెడ్ కింగ్స్ కి, వికెడ్ హ్యుమానిటీకి, దుష్ట మానవాళికి ఒకవైపు, దుష్ట మానవాళి వారి నాయకులు, రాజులు ఒకవైపు, యేసుక్రీస్తు ప్రభువారు ఒకవైపు. ఆ యుద్ధం గురించి మాట్లాడుతుంది యొక్క ప్రకటన 16వ అధ్యాయం. ఇది నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, జకర్యా దాన్ని చూస్తున్నాడు. క్రీస్తు పూర్వం ప్రవచించిన జకర్యా అంత్యకాలంలో, అంత్య దినముల యొక్క చివరి పాటలో ఉన్న ఈ మహా ఆర్మగెద్దెను యుద్ధం చూస్తూ ఉన్నాడని బైబిల్ పండితులు మరి వివరిస్తున్నారు. ఇప్పుడు చదువుదాం. జకర్యా 12వ అధ్యాయం 2వ వచనం.
నేను యెరూషలేము చుట్టూనున్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. యెరూషలేమును చుట్టుముడతారట ఆ యొక్క రాజులు, రాజ్యాలు. వారికి యెరూషలేమును మత్తు పుట్టించు పాత్రగా చేస్తాడంట. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికిని వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. మీ అందరికి ఒక పాట సుపరిచితం అని నాకు తెలుసు. ఏంటంటే బ్లెస్డ్ అష్యూరెన్స్. ఓ వాట్ ఎ ఫోర్ టేస్ట్ ఆఫ్ గ్లోరీ డివైన్. మరి ఆ పాటలో బ్లెస్డ్ అష్యూరెన్స్, జీసస్ ఈజ్ మైన్. Blessed assurance, Jesus is mine. Oh, what a foretaste of glory divine. ఆ భక్తురాలు ఫ్యానీ క్రాస్బీ, ఆమె పేరు ఫ్యానీ క్రాస్బీ. ఆమె అంధురాలు, ఆమెకి కళ్ళు కనపడవు. 400 పాటలు పైన రాసింది. ఆమె రాసిన పాట ఇది, బ్లెస్డ్ అష్యూరెన్స్. ఓ ఎంత ఆశీర్వాదకరమైన నిశ్చయత! యేసునావాడు అనేది ఎంత ఆశీర్వాదకరమైన ఒక నిశ్చయత. రాబోచున్న సుదీర తీరాల్లో ఉన్న మహిమ ముందుగానే రుచి చూస్తున్నాను నేను అంటాడు. ఓ వాట్ ఎ ఫోర్ టేస్ట్ ఆఫ్ గ్లోరీ డివైన్. దైవ సంబంధమైన మహిమ నేను ఇప్పుడే రుచి చూస్తున్నా. మార్టిన్ లూథర్ అంటున్నాడు, దేవుని రాజ్యము ఎదురు చూస్తున్నాము, అదే సమయంలో ఇప్పుడు అనుభవిస్తున్నాం కూడా. నాట్ యెట్ బట్ ఆల్రెడీ అన్న మాట ఆ గొప్ప దేవుని సేవకుడు వాడాడు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ యెట్ బట్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ అస్, ఇన్ అమాంగ్స్ట్ అస్. మరి మన మధ్యలో దేవుని రాజ్యం ఇప్పటికే ఉంది, కానీ ఇంకా ఎదురు చూస్తున్నాం. ఈ రెండు ఒకేసారి జరుగుతున్నాయి, సైమల్టేనిటీ అని. మరి ఈ యొక్క మాటలు మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే, ఎప్పుడో జరగబోయే అర్మగెద్దను అనే విషయంలో మనకేంటి సార్, జరిగితే జరగని అని. ఆ సుదీర తీరాల్లో జరగబోయే అర్మగెద్దన్, ఆ కాలాల సుదీర్ఘ తీరాల్లో, డిస్టెంట్ హొరైజన్స్ లో జరగబోయే అర్మగెద్దన్ యుద్ధం గురించి మనం ఎందుకు, జకర్యా భక్తులు రాసిన ఈ మాటల ద్వారా మనకేంటి అంటే, దేవుని గుణ లక్షణాలు నిన్న నేడు రేపు, ఆయన యెస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్, ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. దేవుని గుణ లక్షణాలు ఈ రోజుకి ఆ సేమ్ ప్రిన్సిపల్స్. ఆర్మగెద్దను ఆ యుద్ధంలో ఇశ్రాయేలీని ఏ విధంగా కాపాడబోతున్నాడు, ఈరోజు నిన్ను అలాగే కాపాడబోతున్నాడు, కాపాడే దేవుడు. మరి ఇక్కడ అంటున్నాడు, ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేస్తాను, దానిని ఎత్తి మోయేవారందరూ మిక్కిలి గాయపడుదురు. ఈ చుట్టూ ముట్టడేస్తారట. వాళ్ళకి ఆ యెరూషలేమును ఎలా చేస్తాడంటే బరువైన రాయిగా చేస్తానంటున్నాడు. దానిని ఎత్తి మోయేవారందరూ మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదురును, వాటిని ఎక్కువారికి వెర్రిని పుట్టింతును. యూదా వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికీ అంధత్వము కలుగుజేతును. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల కింద నిప్పులుగాను, పనల క్రింది దివిటీగాను చేతును. ఎట్లాంటి ఉదాహరణలు మాట్లాడుతున్నాడు దేవుడు. భయకంపితులను చేస్తానంటున్నాడు శత్రువుల్ని. నిన్ను చూస్తేనే నువ్వు బరువుగా ఉంటావు వాళ్ళకి. అంటే నీతో పెట్టుకుంటే నీ శత్రువులకి ఎంత భారమో. అది మన దేవుడు. మరి ఎలా చేస్తానంటున్నాడు? యూదా అధికారులను కట్టెల కింద నిప్పులుగా చేస్తాడట, పనల క్రింది దివిటీగాను చేతును. వారు నలుదిక్కులనున్న జనములందరినీ దహించుదురు. యెరూషలేము వారు ఇంకను తమ స్వస్థలమగు యెరూషలేములో నివసించుదురు. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదావారి మీద అతిశయపడుకున్నట్లు యెహోవా యూదావారిని మొదట రక్షించును. ఆ రోజు మరి పేదవారు చిన్న చిన్న గుడారాలు వేసుకొని యెరూషలేముకి కొద్దిగా దూరంగా ఉన్నారు. అలాగే సైనికులు చిన్న చిన్న గుడారాలు వేసుకొని యుద్ధ భూమి మీద ఉన్నారు. అసలైన యెరూషలేము ప్రాంతంలో ఉన్నవారు
అరే మేము మంచి ఏరియాలో ఉన్నామని అతిశయపడకుండా ముందు ఈ చిన్న చిన్న గుడారాల్లో ఉన్న పేదవాళ్ళని, సైనికుల్ని దేవుడు రక్షిస్తాడంట. సంరక్షకుడుగా రక్షించును. 8వ వచనం చదువుతానండి. జకర్యా 12:8. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడిగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారిగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. లైక్ గాడ్ అంటున్నాడు, నాట్ గాడ్. దేవుడి వంటి వారుగా. అంత ఆశీర్వాదం దేవుడు ఇస్తాడనమాట. దేవుళ్ళుగా చేయడు దేవుడు, దేవుడి వంటి వారుగా చేస్తాడు. 9వ వచనం. ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్ని జనులందరినీ నేను నశింపజేయ పూనుకునేదను. ఒక విషయం, మనం ఎలక్షన్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఒకటి మాత్రం జరుగుతుంది, ఏంటంటే దేవుని రాజ్యమును కూలదోసే ఎటువంటి అధికారాన్ని అయినా సరే దేవుడు కూలబడతాడు. మరొకసారి చెప్తాను, ఎనీ కింగ్డమ్ దట్ సీక్స్ టు డిస్ట్రాయ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విల్ బి డిస్ట్రాయిడ్. ఏ రాజ్యం అయితే, ఏ ప్రభుత్వం అయితే, ఏ అధికారం అయితే దేవుని యొక్క యేసుక్రీస్తు రాజ్యమును నాశనం చేయటానికి పూనుకుంటుందో ఆ యొక్క రాజ్యముని కానీ, ఆ అధికారాన్ని కానీ, ఆ ప్రభుత్వాన్ని కానీ దేవుడు కూల్చేస్తాడు. ఈ మాటలు దైవ గ్రంథంలో ఉన్నాయి, దానియేలు గ్రంథంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఇశ్రాయేలీల మీద విస్తారంగా జరుగుతుందట అంత్య దినములలో. అది గొప్ప సూచన. ఈరోజు ఇశ్రాయేల్ దేశం ఉంది. మనము దేవుని యొక్క ఇశ్రాయేలు దేశంలో యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఉన్నారు. నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇశ్రాయేల్ కంట్రీలో, యూదులు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన మరి వారు ఉన్నారు. వారు దేవుని ఆత్మను పొందుకొని భాషల్లో మాట్లాడటం, ప్రవచించటం, దేవుని కొరకు శూర కార్యాలు చేస్తున్న ఇశ్రాయేలీల్లో యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే పౌలే మనకి గొప్ప ఎగ్జాంపుల్. మరి ఆది సంఘంలో ఉన్న ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఇన్ ద ఫస్ట్ సెంచరీ, ఎక్కువ మెజారిటీ వాళ్ళు ఇశ్రాయేలీలు. మరి దినకరన్ గారు ఒక మాట చెప్పారు ఒకసారి, డిజిఎస్ దినకరన్ గారు. ఆయన ఏమన్నారంటే, రెండవ రాకడికి సూచన ఏంటంటే ఇశ్రాయేల్ దేశం మీద విస్తారమైన పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ఒక్కొక్క వ్యక్తి ప్రలాపిస్తాడట పశ్చాత్తాపంతో, తన విమోచనని అనుభవిస్తూ ఆత్మచేత కుమ్మరించబడి. ఇక్కడ ఎట్లాంటి కుమ్మరింపు చూడండి, కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపుగా, వారు తాము పొడిచిన నా మీద, అంటే యేసు ప్రభు వారి మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. మరి ఇంకా మిగిలిన వచనాలు సమయం సరిపోదు కనుక నేను చదవను, మీకు వీలైతే చదవండి. ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క కుటుంబం ఏ విధంగా ఈ యొక్క ఆత్మ కుమ్మరింపు వల్ల వాళ్ళు పశ్చాత్తాపడి దేవునికి దగ్గర అవుతారో ఇక్కడ రాయబడి ఉంటుంది. ఈ అధ్యాయము ఒక టెలిస్కోప్లో చూస్తున్నట్టు, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో రాయబడినట్లుగా, 6వ దూత దేవుని ఉగ్రతా పాత్రను కుమ్మరించినప్పుడు మరి ఆ ఆర్మేగద్దెన్ యుద్ధము అక్కడ రాయబడి ఉంది. దానిని చూస్తా ఉన్నాడు ఈ యొక్క జకర్యా, దానిని చూస్తున్నాడు ఈ జకర్యా. అయితే ఈ కాలాల్లో ఉన్న మనకి ఈ యొక్క ఆ అవగాహన, ఈ అండర్స్టాండింగ్, ఈ గ్రహింపు చాలా సహాయపడుతుంది. మనమే కానీ మరి అంతరిక్ష వాహనంలో, స్పేస్ శాటిలైట్లో అప్పుడప్పుడు కొంతమంది మనుషులు కూడా వెళ్ళి వస్తున్నారు. మనమే కానీ వెళ్ళి చూస్తే భూమిని, ఇప్పుడు ఉదాహరణకి విశాఖపట్నంలో ఉన్నాం, బే ఆఫ్ బెంగాల్, మరి ఇక్కడ సముద్రం ఉంది. మేము బీచ్కి వెళ్తే మాకు ఎంత దూరం కనిపిస్తుంది? మహా అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ కనిపిస్తాయి. షిప్స్ కనిపిస్తాయి, వార్ షిప్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ బ్యూటిఫుల్ వ్యూ మాత్రమే మాకు కనిపిస్తుంది. కానీ పైకి వెళ్తే
కొన్ని వందల కిలోమీటర్ల ఏరియాలో విశాఖపట్నం ఏ విధంగా ఆ యొక్క తీరంలో అమర్చబడి ఉంది మనం చూడొచ్చు. అలాంటి ఒక అధ్యాయం ఇది జకర్యా 12వ అధ్యాయం. దీంట్లో కొన్ని గుణలక్షణాలు ప్రస్తావించాడు. ఏంటంటే మొట్టమొదటి వచనంలో దేవుడు ఎలాంటి దేవుడని, ఆకాశ మండలంను విశాలపరిచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగంలో జీవాత్మను సృష్టించు దేవుడు. అంటే మన జీవితాలు ఎలాంటి గందరగోళం కేయోటిక్ గా ఉన్నా కూడా ఒక న్యూ కమ్యూనిటీని సృష్టించగలిగిన దేవుడు, క్రొత్తదనాన్ని సృష్టించగలిగిన దేవుడు, నూతన పరచగలిగిన దేవుడు, మరి విమోచించగలిగిన దేవుడు. ఈరోజు నాకులాగా మీలో ఎవరైనా సరే, అరే నేను సరిగ్గా ఏమీ చేయలేకపోయాను, వయసు అయిపోతుంది అని అనుకుంటున్నావేమో. ఒక దినము 1000 సంవత్సరాలతో సమానం దేవుని దృష్టికి. 1000 దినాలతో కాదు, ఒక దినము 1000 సంవత్సరాలతో సమానం. నీ జీవితము ఎంత అల్పమైనా సరే, నీ వయసు ఎంత పెద్దదైనా సరే, ఒకే ఒక రోజులో నీవు 1000 సంవత్సరాలకి సరిపడా పరిచర్య నీ చేత చేయించుకోగలడు దేవుడు. అది ఆయనకి సాధ్యం. ఆయన ఆకాశ మండలాన్ని విశాలపరిచాడంట. అంతరంగంలో, మనుషుల అంతరంగంలో జీవాత్మని కంటిన్యూస్ గా సృష్టిస్తా ఉన్నాడంట. అంతేకాకుండా ఇంకోటి ఏంటి, భూమికి పునాది వేసాడంట. మరి ఒక మాట చదువుకొని ముగించుకుందాం, సండే కదా, తొందరగా క్లోజ్ చేసుకుందాం. నిన్న ఒక మీటింగ్లోని యెషయా 53వ అధ్యాయం ఒక మాట, చాలా ఫేవరెట్ చాప్టర్ ఇది నా మటుకు, నాకు, అనేక మందికి. యెషయా 53 అద్భుతమైన అధ్యాయం. దాంట్లో ఒక మాట ఉంటుంది, ఒక్క నిమిషం అండి. పదవచనం, యెషయా 53:10. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. మనందరికి తెలుసు, యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నారు. తండ్రికి ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు. ఇక్కడ 10వ వచనంలో ఈ 3వ లైన్లో ఉంది ఆ మాట. అతడు అంటే యేసు ప్రభు వారు తన్ను తానే, అంటే ఆయనే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. ఇంగ్లీష్లో భలే బాగుంది. దేవుడు యేసు ప్రభు వారు, మరి ముఖ్యంగా మనం శ్రమల కాలము, ఈ 40 days లెంట్ కొంతమంది పాటిస్తారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద లెంట్, టువర్డ్స్ ద ఎండ్, మనం గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ చేసుకుంటాం. గుడ్ ఫ్రైడే రోజు మరి ప్రత్యేకంగా శిలువ ధ్యానం చేసుకుంటాం. మరి యేసు ప్రభు వారి గురించి నిన్నంటే కొన్ని రోజుల క్రితం ఒక బిషప్ గారు చెప్తా ఉన్నారు. క్యాథలిక్ బిషప్ అతను. ఆయన మరి ప్రొటెస్టెంట్ చర్చెస్లో కూడా మాట్లాడుతున్నారు. చాలా బాగా చెప్పారు ఆయన. ఆయన ఇస్రాయేల్ దేశంలో కొన్ని సంవత్సరాలు ఉన్నారట. మరి ఆ సిలువ అది చాలా నీట్గా చెక్కబడిన ఒక చెక్క కాదంట. అది యాక్చువల్గా ఒక ట్రీ, మాన్. అది మ్రాను మీద వేలాడేవాడు శాపగ్రస్తుడని రాయబడి ఉంది కదా అని గలతీ 3వ అధ్యాయంలో. అది మాను చాలా బరువైందంట. ఆయన్ని రాత్రి అప్పటికే యేసు ప్రభు వారిని క్రితం రోజు సిలువ మోయటానికి ముందు చాలా చాలా భయంకరంగా కొట్టారంట, చాలాసార్లు గుద్దారంట. మరి ఆ సిలువను తీసుకువెళ్ళే ఆ యొక్క మార్గం అంతా కూడా చాలా రఫ్గా ఉంటుందంట. ఈజీ అంటే చాలా షార్ట్ కట్లో తీసుకెళ్ళొచ్చంట గొల్గతాకి, కానీ రౌండ్ అబౌట్ తీసుకెళ్లారట కావాలని. అయితే యూజువల్గా 4 మేకులు తీసుకెళ్తారట. ఒక మేకు ఎక్కడో మిస్ అయిందంట. మరి అది కంప్లీట్గా ట్రూ కాదు మనకు తెలియదు, కానీ ఆయన చెప్పారు. మరి యూజువల్గా సిలువ వేయటానికి 4 మేకులు తీసుకెళ్తారంట. ఎందుకంటే 2 చేతుల్లో 2, 2 కాళ్ళకి 2,
ఒకటి మరి ఎక్కడో మిస్ అవడం వల్ల యేసు ప్రభు వారంట 2 చేతుల్లో మేకులు కొట్టిన తర్వాత వాళ్ళు 4వ మేకు లేదే అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఆయన ఒక పాదం తీసి ఆయన ఇంకో పాదం మీద పెట్టి 2 కలిపి కొట్టమన్నట్టుగా ఆయన ఒక పాదం తీసి ఇంకో పాదం మీద ఆయనే పెట్టారట. ఆయన ఏడ్చుకుంటూ చెప్పాడు ఇదంతా. ఇది భౌతిక సంబంధమైన ఎంత శ్రమ మనం ఊహించటం కష్టం. అయితే ఇక్కడ యెషయా 53:10లో తన్ను తానే దేవునికి అపరాధ పరిహారార్థ బలి చేయగా అని ఉంది. ఇక్కడ తన్ను తాను అన్న మాట ఏంటంటే ఆయన అంతరంగంలో తన మనస్సంతా కూడా వేదన పడ్డాడంట. కేవలము భౌతిక సంబంధమైన శ్రమ కాకుండా he experienced a great anguish in his soul. తన సోల్ని మనకిచ్చాడు దేవుడు. తన సోల్లో మన వ్యధని అనుభవించాడు. తన సోల్లో నన్ను చిత్రీకరించుకున్నాడు. తన మనస్సులో నా జీవితపు పోకడలు, బాధలు, శ్రమలు, వ్యసనాలు, రోగాలు, మానసిక రోగాలు, డిప్రెషన్, కృంగుదల దేవుడు తన మనస్సులో మొత్తం నన్ను తన్ను తానే ఒక బలిగా అర్పించినప్పుడు తన అంతరంగంలో తన మనస్సులో నీ అంతటిని మోసాడు, నన్ను మోసాడు. నేను చెప్తుంది మరి స్పష్టంగా చెప్పగలుగుతున్నానో లేదు కానీ he suffered in his soul, not only in his body అని మరి ఒక కామెంటరీలో చూశాను. నాకు చాలా టచ్ అయిన మాట. జీసస్ క్రైస్ట్ సఫర్డ్ ఇన్ హిస్ సోల్ ఫర్ అస్. ఇన్సైడ్ తన అంతరంగ మనస్సులో నా కోసం ఆయన నా వ్యసనాన్ని, నా యొక్క బాధని, నా రోగాన్ని, నా చింతని, నా గ్రీఫ్ని, surely he carried our sorrows and carried our griefs అని అంటారు. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయితే ఇక్కడ నెక్స్ట్ వచనం చూడండి, 12వ వచనం, యెషయా 53:12. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయవారు ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసింది. గొప్ప విక్టరీ యేసు ప్రభువుది. ఆ విక్టరీని షేర్ చేయమంటున్నాడు. ఎఫెసీ పత్రికలో అంటున్నాడు, నాతో పాటు కూర్చొని ఉన్నావు నువ్వు పరలోకంలో అంటున్నాడు. మనకి డబుల్ ప్రొటెక్షన్ ఏంటంటే నా అంతరంగం, నా హృదయంలో యేసయ్య ఉన్నాడు, యేసయ్య లోపల నేనున్నాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంటాడు, యేసయ్యలో నేనున్నాను, నాలో యేసయ్య ఉన్నాడు. వాట్ ఏ డబుల్ ప్రొటెక్షన్. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నాకు ఎందుకో చెప్పాలనిపించింది ఇది. మరి ఒక దేవుని సేవకుడు, రవి జకరియాస్ అనే దేవుని సేవకుడిని ఒక కాన్ఫరెన్స్లో ఒక ఆమె అడిగింది, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే, ఒక విశ్వాసి ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడికి వెళ్తాడు? పరలోకంకి వెళ్తాడా, నరకంకి వెళ్తాడా? ఆ హాల్ అంతా నిండిపోయింది మనుషులతోటి, పార్టిసిపెంట్స్ తోటి. ఇట్స్ ఎ మీటింగ్ ఫర్ ఓన్లీ బిలీవింగ్ లీడర్స్, క్రిస్టియన్ లీడర్స్ మీటింగ్ అది. ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడట. భర్త, ఫాదర్, మొత్తానికి గుర్తులేదు నాకు. ఆమె క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైంలో అడిగింది, ఒక విశ్వాసి ఆత్మహత్య చేసుకుంటే ఆ విశ్వాసి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్తుంది? పరలోకానిక, నరకానిక? అంటే ఈయనేం చెప్తాడా అని చెప్పి అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అమ్మా ఒక విషయం గుర్తుపెట్టుకో, ఒక సీన్ ఊహించుకో. ఒక వ్యక్తి విశ్వాసం ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకుంటాడో, దేవుని సన్నిధికి, ఆయన సింహాసనాసీనుడైన ఆ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే హాజరు చేయబడుతుందో ఆ వ్యక్తి అంతటా ఆ వ్యక్తి దూరం వెళ్ళిపోతాడట ఆ సింహాసనం నుంచి. దేవుడు పంపించడం కాదు, దేవుడు తరిమేయటం కాదు నరకానికి.
ఆ వ్యక్తి అంతటా ఆ వ్యక్తే ఆ సింహాసనం నుంచి దూరం దూరంగా వెళ్ళిపోతాడ. ఆలోచిద్దాం. వాట్ ఏ గ్రేట్ ఆన్సర్. ఇది నన్ను కాపాడింది. నేను దీన్ని కొన్ని వందల మందికి చెప్పాను. మా ఆశ్రమంలో చాలా మంది మరి హోమ్లో ఎంతో శ్రమల పాలైన వాళ్ళు వస్తారు, ఎంతో కష్టాలు అనుభవించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేను చాలాసార్లు చెప్పాను, ఇది ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటారో అనే నాకు భయం. ఇది మా వాళ్ళందరినీ కాపాడింది, ఇది నన్ను కాపాడింది. మనము మనంతటి మనమే దేవుని సింహాసనం నుంచి దూరంగా వెళ్ళిపోతామంట. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయి ఉండును అన్నట్టు. ఓ లైఫ్ ఈజ్ టు సెలబ్రేట్. దేవుడు అంటున్నాడు మన జీవితము మనం పండుగ చేసుకోవాలి జీవితాన్ని. నిన్న దేవుని సేవకులు పాస్టర్ గారు రాబర్ట్ జేమ్స్ అయ్య గారు 3 విషయాలు చెప్పారు. చెప్పి ముగిస్తాను. మనం ఎల్లప్పుడూ సంతోషించాలట. ఆల్వేస్. బాధున్నా కష్టమైన సంతోషమైన సంతోషించాలట. ఎల్లప్పుడూ ప్రార్థించాలట. సమస్య వచ్చినప్పుడే కాదు, సమస్య లేనప్పుడు కూడా ప్రార్థించాలట. అలాగే ఎల్లప్పుడూ స్తుతించాలట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. థ్యాంకింగ్ గాడ్ ఆల్వేస్. నెంబర్ 1 ఫస్ట్ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. నెంబర్ 2 ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. నెంబర్ 3 ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెట్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ సండే టుడే. ప్రైజ్ ద లార్డ్. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఓవర్ టు జాన్సన్ ప్లీజ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోనే జేమ్స్ అయ్యారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వదిస్తారు. ప్రియ తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ ప్రాతకాల సహవాసము కొరకు, వాక్య ధ్యానము కొరకు నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభు, రాబోయే రోజులలో కాలములో జరిగే నీ రాకడ, అలాగనే భూలోకమునకు తీర్పు, నీ బిడ్డలైన వారికి విజయము, వీటన్నిటిని గురించి మాకు మరొకసారి జ్ఞాపకం చేసి ఉన్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యెషయా 53వ అధ్యాయాన్ని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మానవుల రక్షణ కొరకు, మా రక్షణ కొరకు తండ్రి కలువరి శిలువలో మీరు చనిపోయిన రీతిని యెషయా ముందుగానే ఎలాగన వర్ణించి ఉన్నాడు. ఓ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని రక్షించినందుకే వందనాలు. తీర్పు తీర్చబడే వారిలో నుండి మాకు తీర్పు లేకుండా మరణములో నుండి జీవములోనికి దాటించినందుకే నీకు వందనాలు. నీతో ఆనందించేవారుగా, సెలబ్రేట్ చేసుకునేవారుగా మమ్మల్ని చేసినందుకే వందనాలు. ఇది మాకు ఇచ్చిన గొప్ప రక్షణ ఆనందం కొరకై నీకు వందనాలు. అవును, ఎల్లప్పుడూ సంతోషించేవారుగా, ప్రభువునందు ఆనందించేవారుగా మమ్మల్ని చేసినందుకే వందనాలు. అన్ని పరిస్థితుల్లో తండ్రి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా, దేవా ప్రార్థన చేసేవారుగా, సంతోషించేవారుగా, ఇతరులకు మేము చెప్పినా చెప్పకపోయినా మమ్మల్ని చూచి ప్రభువులోకి వచ్చేవారుగా, ఓ దేవా మీరు సహాయం చేస్తున్నందుకే నీకు దేవా. ఈ దినము ఆదివారం నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించటం, నీ వాక్యం ద్వారా ఇంకా బలపరచబడ్డానికి మేము వెళ్ళే సంఘాల్లో, స్థలాల్లో, సహవాసములో తండ్రి మమ్మల్ని మీరు బలపరిచి దీవించమని వేడుకొనుచున్నాను. ఏ ఊరిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ 2 3 కూడి నీ నామంలో ఉంటారో అక్కడ నువ్వు ఉంటావు. కాబట్టి నీ పదం నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము జీవించినంత కాలము నీ కొరకు జీవించడానికి మమ్మల్ని ఆయత్తపరచండి. ఈ రాజ్యము కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. నశించిపోతున్న అనేకమైన ఆత్మలను రక్షించండి. ఎవరో నరకానికి పోవటం నీకు ఇష్టము కాదు. ఓ మా గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ, నీకే మహిమ చెల్లిస్తూ, మా వాక్యం ఇచ్చిన సేవకుని బట్టి, ఈరోజు పాల్గొన్న వారందరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక.
మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధము క్షమించి మమ్మల్ని శోధనలను తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవు అయ్యనవు మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు ఎల్లప్పుడూ తోడైండునుగా. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. చేరొచ్చిన అందరికి వందాలండి. మరొకసారి డాడీకి సహవాసం తరపున కృతజ్ఞతలు. ఐ హ్యావ్ వండర్ఫుల్ సండే అండి. రేపటి దినం తిరిగి కలుసుకుందాము. అందరికి వందాలండి. ప్రైజ్ ది లార్డ్.